అదేవిధంగా స్త్రీలకు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే చాలా అరిష్టప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు చాలా మంగళప్రదమైనటువంటి గ్రహం. పసుపు కుంకుమలు, అదేవిధంగా ఐదవతనము, అదేవిధంగా వాళ్ళ యొక్క చాలా పవిత్రతను సూచించేటువంటి గ్రహమే. పద్ధతి అయినటువంటి వస్త్రధారణ, మన సనాతన ధర్మంలో సాంప్రదాయంలో స్త్రీలు మన చీరకట్టుతో ఉంటే ఎలా ఉంటారంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా అనుసరించేటువంటి, ఇప్పుడు అనుసరిస్తున్నారు కూడా. భారతీయ స్త్రీ వస్త్రధారణను పాశ్చాత్య దేశాలు నేర్చుకుని మరీ ఆచరిస్తున్నారు. ఎందుకంటే శుక్రుడు, స్త్రీ అంటే శుక్రుడు ఉన్నతంగా చూస్తాడు స్త్రీలను శుక్ర భగవానుడు. మరి వీటన్నిటిలోనూ లోటుపాట్లు వస్తాయి. అదేవిధంగా ఈ శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల వాళ్ళకు తత్సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాయి అన్నమాట. ముఖకాంతి లేకపోవడము, మరి చక్కటి ముఖ వర్చస్సు, పలు వరస, అంటే అందానికి సంబంధించినటువంటి వాటిలన్నింటిలోనూ ఆయన లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి ఈ స్త్రీలు ఇలా ఉండకూడదు. ఒక సుమంగళి ఎదురు వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఒక పద్ధతైనటువంటి ఒక ఆవిడ చక్కగా ఎదురొస్తే, ఎందుకంటే ఎదురు రావడం ఆడవాళ్ళకే అర్హత ఉంది, మగవాళ్ళకు లేదు. ఎక్కడ వెళ్ళినా మన భార్యో, తల్లో, మన సోదరో, మన కూతురు ఎదురొచ్చి వాళ్ళకి ఏదైనా డబ్బులు కూడా ఇస్తారు. మనకు దిష్టి తీసేది కూడా వాళ్ళే. కాబట్టి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ శుక్రుడు ఆడవాళ్ళకు బలహీనంగా ఉంటే సరైనటువంటి సంతోషాలు వాళ్ళకు ఉండవు. భర్త నిరాదరణ, అదేవిధంగా సాటి స్త్రీల దగ్గర చులకన భావము, సాటి స్త్రీలతో పోటీపడి ఎన్నో వసతులు వాళ్ళకి లేకపోవడము, వాళ్ళు చాలా దుఃఖ పరిస్థితులకు వెళ్ళడానికి కారణమవుతుంది అనమాట. కాబట్టి వీటి గురించి ఎక్కువగా వివరించుకునే దానికన్నా దాన్ని అధిగమించేది ఎలాగనేది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్త్రీలు చాలా సులభంగా దీన్ని అధిగమించవచ్చు. అగ్రస్థానం అన్ని విషయాల్లో వాళ్ళకే ఉంటుంది కాబట్టి పరిహారాలు కూడా వీళ్ళకి చాలా వేగంగా పనిచేస్తాయి. వీళ్ళు ప్రతి శుక్రవారము పండు ముత్తైదులకు వాయనం ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు శుక్రబలం అనేది సంపూర్ణంగా అనుభవించి ఒక తారాస్థాయికి చేరినటువంటి ఒక మెచ్యూర్డ్ శుక్రగ్రహ ప్లానెట్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఆశీర్వదించడం వల్ల మీకు సంపూర్ణ శుక్రగ్రహ ఫలితం వస్తుంది. అందుకే ఏదైనా శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేసి, గౌరవి పూజ చేసి, 10 మంది ముత్తైదులకు భోజనం పెట్టి, వాళ్ళకు వాయనం ఇవ్వమని, పసుపు కుంకుమలు, జాకెట్ ఇవన్నీ ఇవ్వమని, వస్త్రదానము, దాంట్లో ఒక వస్త్రం పెడతారు, కంపల్సరీ శుక్రుడే. జాకెట్ పెడితే శుక్రుడే. ఒక స్వీట్ పెట్టి, స్వీట్ అంటే శుక్రుడు ఇవ్వడం అనేది వాళ్ళకు ఏదైతే వాళ్ళు ఆశీర్వదించి వెళ్తారో కడుపున భోంచేసి ఆటోమేటిక్ గా వీళ్ళకు లోట్లన్నీ ఊడిపోయే దాంతో పాటు వీళ్ళు మంచి స్థితికి వస్తారు. ఆ శుక్రగ్రహం బలపడిపోతుంది అంతే. గ్రహాన్ని బలపరచాలంటే మనము ఆ శుక్రుడికి మనం ఫోన్ చేయలేము, ఆయన పిలిపించలేము, మనం వెళ్ళలేము. తత్సంబంధమైనటువంటి ఆ బలంతో పుట్టిన వాళ్ళని మనము, ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనమాట. యాక్చువల్గా శుక్రగ్రహం యొక్క ఏ గ్రహం అయినా సరే ఆ గ్రహం యొక్క ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఆరాధన. కాబట్టి ఈ స్త్రీలలో మరి కొంతమంది గురువులుగా కూడా ఉంటారు, ఉపదేశాలు ఇవ్వడము. స్త్రీలు కూడా కొన్ని పీఠాలు, మఠాలు కూడా పెట్టుకుంటారు, మాతాజీలుగా. వాళ్ళు చాలా శక్తివంతమైనటువంటి స్త్రీలు కాబట్టి ఆ స్థాయి, పీఠాధిపతుల స్థాయికి వెళ్ళి ఉంటారు. వారి దగ్గర కూడా వెళ్ళి మీరు వారి చేతితో అక్షింతలు, పసుపు కుంకుమ కూడా తెచ్చుకోవచ్చు, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు. అంటే ఇంకా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతుంది. మగవాళ్ళ కన్నా జెండర్ మారుతుంది, స్త్రీ అనుగ్రహం కావాలంటే. వీళ్ళకైతే సేమ్ జెండర్ కాబట్టి ఫాస్ట్ గా ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి వీళ్ళు ఈ విధమైన పరిహారం చేసుకోవడం వల్ల ఈ లోటుపాట్లను సవరించుకోవచ్చు. చక్కగా ఆచరించుకుంటారని ఆశిస్తూ శుభం.